జిల్లా తొర్రూరు మండలం వెల్లికట్టె గ్రామం స్టేజి వద్ద ఇక్కడ అక్రమ ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. మరి ఇది అధికారుల కనుసన్నలోనే జరుగుతుందా అనే విధంగా మరి చర్చనీయ అంశంగా మారింది. ఇక్కడ కర్రను కూడా అక్రమంగా తరలించారు. దీంట్లో వేప తుమ్మ అటుపోతే ఫారెస్ట్ బీట్ కూడా ఉండడం ఆశ్చర్యచకితంగా మారింది. మరి ఇక్కడ అధికారులు మరి ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. వీళ్ళు అక్రమంగా కల్ప కూడా ఇక్కడికి తరలించి ఈ ఇటుక బట్టీలకు ఉపయోగిస్తున్నారు. మరి గతంలో ఒక 10-15 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ కరెంటు అవన్నీ కూడా ఉచితంగా వాడుకుంటున్నారు. మరి అధికారులు మాత్రం ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇటుక బట్టీలు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మరి ఇటుకను కనీసం ఒక ట్రాక్టర్ ఇటుక 20,000 వరకు కూడా అమ్మకాలు జరిపినట్టు మనకు తెలియవస్తుంది. మరి అయినా అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. వీళ్ళ దగ్గర మామూలు మత్తులో మునిగి మరి ఈ మైనింగ్ అధికారులు కూడా ఈ మట్టికి ఎక్కడి నుంచి పర్మిషన్ తెచ్చిరో కూడా తెలియదు. ఇలాంటివి చేసుకుంటూ వీళ్ళ అక్రమ ఇటుక బట్టి నిర్వహణ చేస్తున్న ఈ వీళ్ళపై చర్యలు తీసుకోకుండా మరి అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇది మెయిన్ రహదారి, వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఇది. ఈ పొగ వల్ల కూడా వచ్చే వాహనాలు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. మరి ఈ పొల్యూషన్ వల్ల గ్రామీణ ప్రజలకు లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయని కూడా చాలా సందర్భాల్లో చెప్పినవి ఉన్నాయి. మరి ఇక్కడ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం మూలంగా వీళ్ళ అక్రమ ఇటుక దందా మాత్రం 3 పువ్వులు 6 కాయల్లాగా మారింది. కాబట్టి జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులు దీనిపై స్పందించి ఈ అక్రమ ఇటుక బట్టి నిర్వాహకులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఈ బట్టీలను సీజ్ చేయాలని స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు. దీనిపై మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, మరి ఈ ఇటుక బట్టి నిర్వాహకులపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. నమస్తే, ప్రతిఘటన న్యూస్, తొర్రూరు.